షెఫ్ స్పెషల్. కోసే కత్తికే పదును ఎక్కువ ఉంటుంది, అలాగే లైఫ్ లో సక్సెస్ అయిన వాడికే విలువ ఎక్కువ ఉంటుంది. మన షెఫ్ స్పెషల్ లో చేసే వంటలు సూపర్ గా టేస్టీగా ఉంటుంది. అందుకే మన ప్రోగ్రాం అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. వావ్, ఎంత బాగుంది కవిత. వింటుంటేనే ఇంత బాగుంటే మరి ఆ వంట చేసి టేస్ట్ చేసి మీ అందరూ కూడా చేస్తే ఇంకెంత బాగుంటుంది. మరి అందుకోసం ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. వెల్కమ్. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. వెల్కమ్. థాంక్యూ. yes సో మన ప్రోగ్రామ్ అందరితో శభాష్ అనిపించుకుంటుంది. రకరకాల వంటలు నేను వాళ్ళు అందరూ నేర్చుకుంటున్నారు. సో మరి ఈ రోజు ఒక ఆణిముత్యం మళ్ళీ రావాలి. ఆణిముత్యమే చేసుకుందాం. చాలా ఆణిముత్యం కాకపోతే వెజ్ ఆణిముత్యం కాదు, నాన్ వెజ్ ఆణిముత్యం. నాన్ వెజ్ ఆణిముత్యం. సరే, అంటే నాన్ వెజ్ లవర్స్ కి నాన్ వెజ్ ఆణిముత్యమే, అంతే కదా. సో ఇవాళ లెమన్ వింగ్స్ చేస్తున్నాం. లెమన్ వింగ్సా? అదేంటి? నిమ్మకాయ రెక్కలు తెలుగులో చెప్పాలంటే. అంటే అంటే దేంతో చేస్తున్నారు ఏంటి? చికెన్ వింగ్స్ అండ్ లెమన్ కాంబినేషన్. సో చికెన్ తో చేస్తున్నామండి, బట్ దీనికి నామకరణం ఎలా చేశారంటే లెమన్ వింగ్స్ అని చేశారనమాట. సో లెట్స్ లర్న్. ముందుగా లెమన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెమన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, జింజర్, గార్లిక్, ఎండుమిర్చి, మిరియాల పొడి, కారం, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిల్లీ సాస్, నూనె. ఓకే, సో లెమన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ ఆయిల్ కూడా వేయండి. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్వాలి. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీయా? వింగ్స్ కుక్ అవడం కొద్దిగా టైం పడుతుంది, బట్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుంది. ఓకే, సో దీనికోసం ముందుగా మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా? యాక్చువల్లీ దీనికి జనరల్ గా మనకి వెజిటేబుల్స్ చాప్ చేసుకోవడమే. అంటే మెయిన్లీ జింజర్, గార్లిక్, ఒక లెమన్ వెజ్, గ్రీన్ చిల్లీ చాప్ చేసుకోవాలి. అండ్ ఇక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలాగో ఉండే పౌడర్స్. సో ఫస్ట్ వచ్చి వింగ్స్ తీసుకుంటున్నాను. వింగ్స్ మనం ఆయిల్ లో డైరెక్ట్ వేసేద్దాం. చికెన్ వింగ్స్. చికెన్ వింగ్స్ మామూలుగా మనకి వేరే రెస్టారెంట్స్ లో, ఫుడ్ స్టాల్స్ లో కూడా చాలా ఫేమస్ కదా వింగ్స్ అనేది. బాగా అంటే అందరూ ఫస్ట్ మంచింగ్ కోసం అయినా, ఒక స్టార్టర్స్ లాగా అయినా కూడా ఊరికి అలా సరదాగా తినడానికి ఫస్ట్ గా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదేంటంటే దీంతో ఒక లెమన్ కాంబినేషన్ లో ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే చూద్దాం. మనకు వింగ్స్ కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. మన కుక్ అయింది అని ఇండికేషన్ ఎలా తెలుస్తుంది అంటే, జనరల్లీ మనకి కొద్దిగా రెడ్డిష్ ఉంటుంది కోట్ పైన, ఆ బ్లడ్ రెడ్డిష్ కోట్ ఉంటుంది. అది జనరల్ కుక్ అయ్యే కొద్దిగా వైటిష్ కోట్ లో మారుతుంది. సరే, ఈ రెండు మారిపోయాయి ఆల్రెడీ. అంటే ఒక కోట్ జస్ట్ కోట్ చేస్తున్నాం, కంప్లీట్ కుక్ చేయట్లేదు. అదే 50%, ఒక హాఫ్ డన్ చేసుకోవాలి. ఇండికేషన్ ఏంటి అంటే మన కలర్ మారిపోతుంది, అంటే కొద్దిగా ముడుచుకుంటుంది అనమాట. లైక్ ఎనీ మీట్స్ ఏదైనా కానీ జనరల్గా ఎక్కువ ఉన్నది మనకి మజిల్స్ కాంటాక్ట్ అయితే అనమాట. సో ముడుచుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి. అండ్ వింగ్స్ ఎక్కువ టైం పట్టదు, జనరల్లీ తొందరగానే అయిపోతాయి. అండ్ మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కుక్ చేస్తుంటాం కదా, సో మీన్ వైల్ మొత్తం కుక్ అయిపోతుంటుంది. ఫస్ట్ కొద్దిగా చాప్ చేసుకున్న జింజర్, అండ్ జింజర్ తో పాటు ఆబ్వియస్లీ ఒకటి వెళ్తుంది వెల్లుల్లి, గార్లిక్. గార్లిక్ అండ్ చాప్ గార్లిక్ తో పాటు ఎండుమిర్చి వేస్తున్నాను. కొద్దిగా మన ఇండియన్ స్పైస్ కొద్దిగా మిక్స్ చేద్దామని ఎండుమిర్చి వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనకి మన గార్లిక్ అండ్ జింజర్ కొద్దిగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ముఖ్యంగా చక్కగా ఇలా వర్షం పడినప్పుడు, కొంచెం వెదర్ చల్లగా అది ఉన్నప్పుడు ఇటువంటివి చేసుకోవాలి, తినాలి అని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా. నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్, వెజిటేరియన్స్ కి అయితే ఒక పకోడీ లాగా, ఆనియన్ రింగ్స్ లాగా అలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు దే కెన్ గో ఫర్ దిస్ అనమాట. సో మన కుక్ అయిపోయి ఫ్లేవర్స్ కూడా బాగా వస్తున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఇందులో మన డ్రై పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుందాం. సో డ్రై పౌడర్స్ అంటే ఫస్ట్ కొద్దిగా మిరియాల పొడి. కాంటినెంటల్ ఫుడ్ అంటే మిరియాల పొడి తప్పకుండా వెళ్తుంది. అండ్ మన ఇండియన్ ఫ్లేవర్స్ కొద్దిగా మిక్స్ చేస్తున్నాను. సో కొద్దిగా గరం మసాలా, అండ్ దాంతో పాటు చాలా కొద్దిగా కారం,
అండ్ కొద్దిగా ఫైన్ గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. ఓకే, మామూలు గ్రీన్ చిల్లీస్ మీరు ఎండుమిర్చితో పాటు వేస్తూ ఉంటారు కదా? ఎస్, బట్ దీనికి ఏంటంటే కొద్దిగా కచ్చా అంటే పచ్చి తగులుతూ ఉండాలి, ఆ కారం కొద్దిగా తగులుతూ ఉండాలి. సో ఇప్పుడు యాడ్ చేశాను, ఒకసారి కలుపుకుందాం. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాసెస్? ఆ గ్రీన్ చిల్లీ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సాల్ట్ కొద్దిగా యాడ్ చేద్దాం. దాకా నేను ఆల్రెడీ బ్రైన్ చేసి పెట్టుకున్నా, కొద్దిగా సాల్ట్ ఉంటుంది దాంట్లో, దానికి కూడా పట్టు ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొద్దిగా చిల్లీ సాస్ వాడుతున్నాను. ఓకే, కొంచెం ఆ టేస్ట్ కోసం, డిఫరెంట్ ఫ్లేవర్ కోసం. అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ లైమ్. సో లెమన్ వింగ్స్ అన్నాం కాబట్టి నౌ ఇస్ ద హీరో. 2 వెజ్జెస్ తీసుకున్నాను యాక్చువల్లీ, దాంట్లో వేసేద్దాం. అండ్ వెజ్ కూడా దాంతో పాటు వేసేద్దాం. మరి చేదు రాదా? దాని యాక్చువల్లీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేస్తున్నాం కదా, సో ప్రాబ్లం ఏం లేదు. అసలు లెమన్ అండ్ చిల్లీ సాస్ వేయగానే చైనీస్ ఆ ఫ్లేవర్స్ అలా వచ్చేస్తాయి. లెమన్ వేసాం కదా, లెమన్ వేసాక ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం క్రీమ్ తీసుకుందాం. క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా డైల్యూట్ చేద్దాం వాటర్ తో. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. కొద్దిగా డైల్యూట్ చేసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే క్రీమ్ వెంటనే ఎరిగిపోతుంది వేసిన వెంటనే. అట్ ది సేమ్ టైం తొందరగా దగ్గర పడిపోతుంది. సో కొద్దిగా డైల్యూట్ చేసుకొని వాటర్ లో. అండ్ ఇప్పుడు మీకు ఇష్టమైన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా టాస్ చేసుకుందాం గ్రేవీలోకి. టాస్ చేసుకున్నాం. అండ్ కొద్దిగా డ్రై అవనిద్దాం. యాక్చువల్లీ ఇలా కావాలంటే ఇట్లా గ్రేవీగా పెట్టుకొని ఉంచుకోవచ్చు, బట్ కొద్దిగా డ్రై అయితే బాగుంటుంది అనమాట, అలా తీసుకొని తినేయచ్చు. లైక్ రోటీకి అయితే పనికిరాదు యాక్చువల్లీ, స్టార్టరే అనుకోవచ్చు, అంతకన్నా ఇంకేం అనుకోవడానికి లేదు. కొంతమందికి ఏమైనా కావాల్సింది ఇలా కొంచెం గ్రేవీ ఫార్మేట్ లో ఎక్కడైనా నంచుకొని తింటాను అంటే కూడా తినొచ్చు. సో ఇట్ ఈస్ యువర్ విష్ అనమాట. సో మొత్తానికైతే లెమన్ వింగ్స్ ఆర్ రెడీ అండి. మరి లెమన్ వింగ్స్ ప్రాసెస్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. కుక్ అయిపోయాయి, వింగ్స్ కూడా కుక్ అయిపోయాయి. కొద్దిగా లైట్ గా ఉంచుదాం ఆ మాయిశ్చర్, ఎందుకంటే తర్వాత పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం అలా వదిలేస్తే అప్పటికి సెట్ అవుతుంది అనమాట. సో ఆఫ్ చేసేసుకుందామా? ఆఫ్ చేసుకుందాం. సో లెమన్ వింగ్స్ ఆర్ రెడీ. అందరూ చాలా అబ్బా ఇంత బాగుంది కదా, మనం కూడా చేసుకుందాం అనుకుంటున్నారు కదా, చేసుకోండి, అనుకోకూడదండి, చేసేసుకోవాలంతే. సో ఇప్పుడు లెమన్ వింగ్స్ ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇది చూస్తుంటే చాలా మందికి టీవీ చూసే వాళ్ళలో నోరు ఊడుతున్నట్టుంది కదా. ఎప్పుడెప్పుడు చికెన్ కర్రీ చేసుకుందామా, చికెన్ బిర్యానీ తిందామా, సండే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారా? సండే కోసం మనం వెయిట్ చేయకూడదండి, మనం చేసిన రోజే సండే అవ్వాలి, అంటే మనం చేసిన రోజే స్పెషల్ అవ్వాలి. సో హ్యాపీగా చేసేసుకోండి లెమన్ వింగ్స్ అండ్ ఒక చిన్న లెమన్ వెజ్. బికాజ్ ఇట్ ఇస్ లెమన్ వింగ్స్ కాబట్టి ఒక్క సైడ్ కి సింపుల్ గా పెట్టేద్దాం. ఓకే, సో లెమన్ వింగ్స్ రెడీ అయిపోయి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, వేడి వేడిగా స్పైసీగా లెమన్ వింగ్స్ ఆర్ రెడీ. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెమన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, జింజర్, గార్లిక్, ఎండుమిర్చి, మిరియాల పొడి, కారం, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిల్లీ సాస్, నూనె. లెమన్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వింగ్స్ వేసుకోవాలి. చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్, గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం చల్లి డైల్యూటెడ్ ఫ్రెష్ క్రీమ్ ని కూడా చివరిలో యాడ్ చేసుకుని బాగా కలిపి చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే లెమన్ వింగ్స్ రెడీ. చూసారు కదా లెమన్ వింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో. నౌ ఇట్ ఇస్ టేస్టింగ్ టైం, లెట్స్ టేస్ట్ ఇట్. దీన్ని స్మూత్ గా తినరండి.
యాక్చువల్లీ స్పూన్ తో తినరు లెమన్ వింగ్స్ ని, బికాస్ వింగ్స్ కాబట్టి చేతితో అలాగే తింటారు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను చేతులు వాష్ చేసుకుని నేను మీకు చాలా విషయాలు చెప్పాలి కదా ఇంకా, సో అందుకే కొంచెం అలా స్టైల్ గా తింటున్నాను అనమాట. కానీ ఇంట్లో మాత్రం మనం స్టైల్ గా తినకూడదు, హ్యాపీగా తినేయాలి. ఓకే, నేను అఫ్ కోర్స్ చాలా చిన్న పోర్షన్ మాత్రమే తీసుకున్నాను. నాకు వదిలేసారా? మరి మీకేగా. ఓకే, లెమన్ ఫ్లేవర్ తో చక్కగా లాస్ట్ లో మనం ఫ్రెష్ క్రీమ్ వేసినందుకు ఆ చిన్న కొంచెం లైట్ రిచ్నెస్ డెఫినెట్లీ వస్తుంది. సో ఇంకా లెమన్ వింగ్స్ కి ఎవరైనా పేరు పెడతారా? ఎవరు పెట్టలేరు. సో మీరు పెట్టద్దు, మీరు హ్యాపీగా చేసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో చూసారు కదా, మరి ఇవాళ ఎపిసోడ్ లో లెమన్ వింగ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇటువంటి మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బాయ్.